మన చేతులల్లనే జేబులల్లనే బాంబులు పెట్టుకొని తిరుగుతున్నామా ఎట్లా? ఏందో అలా గట్లా చూస్తుర్రు? అవు మరి స్మార్ట్ ఫోన్లు ఈ నడుమ బాంబులు లెక్కనే డబేల్ డబేల్ మన వెళ్తున్నాయి. ఛార్జింగ్ పెడుతుంటే కొన్ని వెళ్తున్నాయి, జేబులు వేసుకుంటే ఇంకొన్ని వెళ్తున్నాయి. శత్రువుల మీద బాంబు లేని అవసరం లేకుండా ఫోన్ లేచి కూడా పేల్చే టెక్నాలజీలు తెస్తున్నట్టున్నాయి కొన్ని సెల్ ఫోన్ కంపెనీలు. లేకుంటే ఏంది? ఇగో గీ అన్నకైతే సెల్ ఫోన్ వేలి జర్రంతలా ఎంత పెద్ద గండం తప్పిందో. ఈ ఫోన్లు సల్లగుండా ఏం ఫోన్లు పాడైనాయి. ప్యాంటు జేబులు వేసుకున్న ఫోన్ కూడా పాకిస్తాన్ మీద వేసిన బాంబు లెక్క వేలితే ఎట్లా అన్నట్టు చెప్పురి. పాపం ఈడ బెడ్ మీద వండుకొని ఉన్నాడు చూడురి అన్న కాలుకు పట్టేసుకొని. హైదరాబాద్ అత్తాపూర్లో ఉండే ఈ శ్రీనివాస్ అనే అన్న పెయింటర్ పని చేస్తాడట. పొద్దుగాలనే 9ికెళ్ళిగా పనికి పోదామని ఫోను జేబులో పెట్టుకొని బయలుదేరిండట బండి మీద. ఆయనతో పోయేది పోతుంటేనే ఫోన్ ఏంద్రో గింత కాలుతున్నదని బండి ఆపి జేబులోకి వెళ్ళి బయటకు తీసే వరకే సురసుర పొగలు వచ్చి డబేలు అని పేలిందట. పాపం ఈ అన్న తొడకాడ మస్తు గాలిపోయింది. నయం ఇంకా పెద్ద ప్రాణాలకు ఏం కాలే. ఇక అదే అంగి జేబులు వేసుకొని ఉంటే గుండెకాడ వెళ్తే ఇంకెట్లుంటుండే ఏం కథ. అవుగానికి అట్లెట్లా వేలిందన్న ఫోను. హీట్ అవుతుందని జేబులో ఏదో కాలుతుందని చెప్పి చూస్తే బండి సైడ్ కాపి చూస్తుంటే కాలుతుందని చెప్పి ఫోన్ తీసేలోపు అది పాయింట్ నుంచి కాలింది. ఇతకి ఏం కంపెనీ ఫోన్ అన్నది? అది వివో Y53. అరే ఎక్కువ వాడుతుంటే ఓవర్ హీట్ అయి పేలింది అన్నట్టు లేదా? ఛార్జింగ్ పెట్టి కూడా లేదు. పోనీ ఇయ్యాల ఏమైనా ఎండ గట్టి కొట్టిందా అంటే ఏం లేదు. మబ్బు పడే ఉన్నది హైదరాబాద్లో అంతా కూడా. జేబులు వేసుకున్న ఫోన్ వేలిందంటే ఇక బ్యాటరీకే ఏం బుట్టి కాలపడదో ఏం పాడో. చూస్తురు కదా, మన టైం బ్యాడ్ ఉంటే జేబులు ఉన్న ఫోన్ కూడా బాంబు లెక్క వేలుతుంది ఇట్లా.